వైటిక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి జార్ఖండ్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. జూన్ 26న వ్యక్తిగతంగా హాజరు కావాలని రాహుల్ కు కోర్టు ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి, రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు తెలుస్తోంది, మరి వివరాలేంటి? దాదాపు గత అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపురాలు 2018 నాటి వ్యాఖ్యలకు అనుగుణంగా ఈ రోజు జార్ఖండ్ కోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఏదైతే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ అని జారీ చేసింది. అయితే ముఖ్యంగా ఈ రోజు మాత్రం ప్రస్తుతం రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో అక్కడ ఏదైతే పీఓకే బార్డర్ లో చాలా ప్రాంతాల్లో కూడా అంటే నష్టపోయినటువంటి వాళ్ళని పలకరించేటటువంటి ప్లేస్ లో ఈ రోజు కొద్దిసేపు క్రితమే పూంచ్ సెక్టార్కి బయలుదేరి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయంపై కూడా రాహుల్ గాంధీ ఇంకా స్పందించాల్సి ఉంది. దాదాపు మనకు కొద్దిసేపటి క్రితమే జార్ఖండ్ కు సంబంధించినటువంటి కోర్టు ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించినటువంటి కోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ ని జారీ చేసింది. 2018లో బీజేపీ అగ్ర నాయకుడైనటువంటి అమిత్ షా పై కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. హత్య రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ బీజేపీ అధ్యక్షుడు కాగలరు అంటూ తన ప్రసంగంలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో అంటే తన ఒక కీలకమైనటువంటి వ్యక్తిపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం రాహుల్ గాంధీ తర్వాత బీజేపీ కార్యకర్తలందరికీ కూడా అవమానించకరంగా ఉన్నాయి అంటూ కూడా తన పరువుకు నష్టం కలిగింది అంటూ కూడా తర్వాత మరికొంతమంది బీజేపీ నాయకులు కూడా దీనిపై తీవ్రంగా స్పందించడం జరిగింది. దీనిలో భాగంగానే జూలై 9ని 2018 చైబాసాలోని చీఫ్ ఏదైతే మనకు జార్ఖండ్ కు సంబంధించినటువంటి కటియార్ అంటే ఇతడు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి చైబాసాలో కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కేసు నడుస్తూ ఉంది. దాదాపు 2020లో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే మొట్టమొదట జార్ఖండ్ హైకోర్టులో ఈ కేసును దాఖలు చేయడం జరిగింది. తర్వాత దీనిపై వాదనలు అంటే రాహుల్ గాంధీ కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి అటెండ్ కావాల్సి ఉంది. కానీ ఆ సమయంలో కూడా కోర్టుకు అటెండ్ కాకపోవడము, తర్వాత ఈ హైకోర్టు ఈ కేసుని కూడా ఎంపీ తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కేసును బదిలీ చేయడము, తర్వాత 2020లో రాంచీలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు ఈ కేసును బదిలీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పలుమార్లు కూడా కేసు కోర్టుకు రావాల్సిందిగా కూడా అదే ఎవరైతే ఈ కేసుని బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దీన్ని కోర్టుకు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ అప్పటి నుంచి కూడా కోర్టుకు రాకపోవడంతో ఈ రోజు చాలా కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది. దాదాపు ఎట్టి పరిస్థితుల్లో అంటే వచ్చే నెల మనకు 26వ తేదీ వరకు కూడా ఈ కోర్టుకు అటెండ్ కావాలి, లేని పక్షంలో నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటిది అటు కాంగ్రెస్ నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ ఏ విధంగా